ది వైర్ అనే మ్యాగజైన్కి లేదా న్యూస్ పేపర్కి పరకాల ప్రభాకర్ రాసినటువంటి ఆర్టికల్ 2024 ఎన్నికల్లో ఏ రకమైన మ్యానిపులేషన్ జరిగింది అనేది మేజర్గా ఆయన కన్సిడర్ చేస్తూ రాసినటువంటి ఆర్టికల్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అందులో ఆయన ఏం మెన్షన్ చేశారో, ఆయన పాయింట్ ఏంటి, ఆయన ఆర్గ్యుమెంట్స్ ఏంటి అనేది మాట్లాడుకుని దాని తర్వాత లాజికల్ కంక్లూజన్స్, అంత దారుణంగా జరిగిందా జరగలేదా ఏంటి అసలు కదా, ఒకవేళ జరుగుంటే ఏం చేయాలి, జరగకపోతే ఏం చేయాలి, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. వీడియో మేబీ కాస్త లాంగ్ అవుతుందేమో, కాస్త ఓపిక్గా వినండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కదా, ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలో కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ రకరకాల ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. బలానా టైంకి ఎంత పూర్తయింది, బలానా టైంకి ఎంత పూర్తయింది అని. అట్లాగా మే 13వ తారీఖు సాయంత్రం 8 గంటలకి ఎన్నికల సంఘము ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. దాంట్లో అప్రాక్సిమేట్ ఓటర్ టర్న్అవుట్ పర్సంటేజ్ 68.12 రాత్రి 8 అనేసి. సో రాత్రి 8 అంటే జనరల్గా ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు వరకు అయితే పోలింగ్ బూత్లో జనాలు వెయిట్ చేస్తూ ఉంటారో అప్పటి నుంచి కూడా కంప్లీట్గా అలౌ చేస్తారు పూర్తిగా. అంటే 5 గంటల లోపు ఎవరైతే లైన్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా అర్ధరాత్రి అయినా తెల్లారు మధ్యాహ్నం అయినా ఖచ్చితంగా అలౌ చేయాల్సిందే, వాళ్ళందరికీ ఓటు చేసే హక్కు ఉంటుంది లైన్లో ఉన్న వాళ్ళందరికీ అనేది ఎలక్షన్ కమిషన్కి ఉన్న బిగ్గెస్ట్ రూల్ ఉండాలి కూడా. సో అందువల్ల వాళ్ళు అలౌ చేస్తారు. అందువల్ల రాత్రి 8 కూడా ఓటింగ్ జరుగుతుంది. అప్పుడు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లో 68.12% ఓటింగ్ 8 వరకు పడింది అప్రాక్సిమేట్గా అనేది చాలా క్లియర్గా. అయితే రాత్రి 11:45కి ఇంకొక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘము. అప్రాక్సిమేట్ ఓటర్ టర్న్అవుట్ అందులో 76.50 అంటే 76.50% ఉంది ఆంధ్రప్రదేశ్లో అని మెన్షన్ చేసింది. 4 రోజుల తర్వాత అంటే మే 17న ఈ మొత్తం ఓటర్కి సంబంధించినటువంటి దాన్ని రివైజ్ చేస్తూ ఇంకొక ప్రెస్ రిలీజ్ చేసింది. 4 రోజులు ఎందుకు పట్టింది ఎంత టెక్నాలజీలో వాళ్ళకి అనేది నాకు అర్థం కాలేదు. అంత టైం పట్టాల్సిన అవసరం లేదనిపించింది. మే 17th చేసినటువంటి రిలీజ్లో అదంతా అంటే మొన్నటి వరకు మే 13 సాయంత్రం వరకు అర్ధరాత్రి వరకు ఉన్నది కాస్త ఒక్కసారిగా మే 14 అర్ధరాత్రి అంటే మే 13 రాత్రి దాటిన తర్వాత 12 దాటాక 2 దాకా కూడా ఓటింగ్ జరిగిందని అనౌన్స్ చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ 17వ తారీఖున మొత్తం రివైజ్ చేస్తున్నాం మేము అనేసి అనౌన్స్ చేసి దాంట్లో 80.66% కింద తెలియజేసింది. అలాగే ఓవరాల్ ఫిగర్స్ అని చెప్తూ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ దీని ఓటింగ్ పర్సంటేజ్ని 81.86 అని ఓవరాల్ ఓటింగ్ జరిగిందనేసి ఆయన కూడా దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. ఫైనల్గా 81.79గా పోస్టల్ బ్యాలెట్స్ ఇవన్నీ కూడా కలిపి నిర్ధారించారు 2024 ఎన్నికల్లో. ఇది ఫైనల్ ఫిగర్ కింద కన్ఫర్మ్ అయింది. అయితే ఇక్కడ కొన్ని ఆసక్తికర క్వశ్చన్స్ని పరకాల ప్రభాకర్ వ్యక్తం చేశారు. అవి ఏంటయ్యా అంటే 5 PM వరకు 68.04 అయిందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. అప్పటికి 10 hours పోలింగ్ జరిగింది. అంటే యావరేజ్న గంట అటు ఇటు చూసుకుంటే 6.88% per hour పోలింగ్ జరిగింది కాబట్టి సో 68.04%. సో 8 PMకి రిలీజ్ చేసినటువంటి దాంట్లో 68 అంటే 5 PM వరకు యావరేజ్న 6.8 జరిగితే తర్వాత 3 గంటల్లో కేవలం 0.08% జరిగిందా. 68.04 నుంచి 68.04 నుంచి 68.12 మాత్రమే ఎదిగింది. అంత తక్కువ ఎందుకు జరుగుతుంది, అంత స్లోగా ఎందుకు జరుగుతుంది అంటారు ఆయన క్వశ్చన్ అనమాట. ఇది ఆయన ఆర్టికల్లో ఇదే మెన్షన్ చేశారు. 5 PMకి 8 PMకి మధ్య అంత స్లైటెస్ట్ డిఫరెన్స్ ఎందుకు ఉంది ఓటింగ్ వేయడంలో, కొంచెం అయినా పెరగాలి కదా అనేది ఆయన బిగ్గెస్ట్ క్వశ్చన్ దీంట్లో ఆయన రాసినటువంటి ఆర్గ్యుమెంట్స్లో. సో అలాగే 11:45 PM వరకు 76.5, 5 PMకి 68.04, 11:45కి వచ్చేసరికి దాదాపు 7 hours తర్వాత ఇది 76.50%కి వెళ్ళింది. ఓవర్గా 8% పోలింగ్కి వెళ్ళింది అని. సో ఇది ఆయన యొక్క ఆర్గ్యుమెంట్స్లో మెన్షన్ చేసినటువంటి బిగ్గెస్ట్ పాయింట్ ఇది. సో ఇంత ఇన్కాంగెన్సీ ఉంది కదా ఈ డేటాలో. ఈ డేటా ఇట్లా అనుమానాలు రావడానికి మెయిన్ రీజనే ఈ డేటా అని చెప్తున్నారు అనమాట. 11:45కి ఇచ్చినటువంటి డేటా 76.50%. అప్పటికి ఇంకా 3,500 పోలింగ్ బూతుల్లో ఓటింగ్ జరుగుతోంది అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 80.66గా మే 17 ప్రెస్ రీడ్లో చెప్పారు. అంటే బిట్వీన్ 11:45 అండ్ క్లోజింగ్ ఆఫ్ ద పోలింగ్ అంటే అర్ధరాత్రి 2కి నెక్స్ట్ డేట్ 2 AM దాకా పోలింగ్ జరిగింది ఎలక్షన్ కమిషన్ చెప్పింది. కాబట్టి వితిన్ 2 hours 50 minutesలో ఇంత తక్కువ టైంలో 4.16% పెరిగింది. అంటే మోర్ దెన్ 26% per hour పెరిగింది. అది కూడా 3,500 బూతులు మాత్రమే. సో 3,500 బూతుల్లో 4.16% పోలింగ్ పెరగాలి అంటే మామూలు వేగంగా పోలింగ్ జరగకూడదు. అంటే ఇది ఎలా సాధ్యమవుతుందంటే ఫిజికల్గా సాధ్యం కాదు.
అంటే ఈ లెక్కను చూసుకుంటే ఒక్క నిమిషంలో దాదాపు 4 ఓటేసి వచ్చి ఉండాలి అన్ని బూతుల్లో కూడా, ఏ బూత్కి ఆ బూత్లో. అది ఫిజికల్గా సాధ్యం కాదు కదా. మీలో చాలామంది ఓట్లు వేసే ఉంటారు కాబట్టి మీకు తెలుసు, లోపలికి వెళ్ళిన తర్వాత సైన్ పెట్టాలి, పైగా ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరికి ఓట్లు వేసి రావాలి బయటికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీవీప్యాట్ బయటికి రావడానికే మీకు 7 సెకండ్ల వరకు పడుతుంది, అది చూసుకున్నాక బయటకు వెళ్తారు. సో నిమిషానికి 4 ఓటు అంటే ఒక్కొక్కరికి 20 సెకండ్లు, 7 సెకండ్లు వీవీప్యాట్ దగ్గరే పోతుంది. సంతకం పెట్టాలి, మన కార్డు ఏదో చెక్ చేయాలి, ఎమ్మెల్యే ఎంపీకి ఓటేసి నొక్కి రావాలి. సో ఇది ప్రాక్టికల్గా సాధ్యం కాదు కాబట్టి ఆఖరిలో పడినటువంటి 51 లక్షల ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి సరైనటువంటి ఓట్లా కాదా అని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన, ఒకటి. రెండోది, ఒక్కసారిగా ఈ పర్సంటేజ్ ఎందుకు పెరిగిందని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన, 2. మూడోది, 5 దాటిన తర్వాత గేట్లన్నీ క్లోజ్ అయిన తర్వాత ఎవరైతే లైన్లో ఉంటారో వాళ్ళకి ఓటింగ్ వేసేటువంటి హక్కు ఎలా అయితే ఉందో ఆ టైంలో ఏ రకమైన ఇబ్బందులు జరగలేదని ప్రూవ్ చేయడానికి వెబ్ కాస్టింగ్ని అలో చేయాలి. ఏదైతే కంప్లీట్గా అక్కడ వీడియో ఫుటేజ్ అవి తీసుకోవాలి ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళే, అవన్నీ కూడా ఎక్కడ లేవు, ఏవి కూడా వాటిని డిలీట్ చేసేసామని చెప్తుంది ఎలక్షన్ కమిషన్. దాని మీద బిగ్గెస్ట్ డౌట్ వ్యక్తం చేశారు. 4ది, మీడియాలో కూడా ఎక్కడ అర్ధరాత్రి పోలింగ్ జరుగుతున్నట్టుగా విజువల్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఎక్కడ కనిపించలేదు. ఇది ఖచ్చితంగా ఓటింగ్లో మ్యానిపులేషన్ జరిగింది అని మాట్లాడే వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇవి. ఇక లేదు, మ్యానిపులేషన్ జరగలేదు ఎట్టి పరిస్థితుల్లో అనే వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా మనం ఒకసారి విందాం. అయితే రీసెంట్గా జరిగిన బీహార్ ఎన్నికల వరకు కూడా రియల్ టైంలో ఇంత ఓటింగ్ పడింది అని చెప్పగలిగే టెక్నాలజీ మన దగ్గర ఇప్పటి వరకు కూడా లేదు. ఎందుకంటే పోలింగ్ బూత్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడు. ప్రిసైడింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్కి, రిటర్నింగ్ ఆఫీసర్ ఏమో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్కి, డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసరు ఏపీ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి ఒక్కొక్క బూత్ నుంచి రావాలి ఈయన దగ్గరికి ఇన్ఫర్మేషన్. ఇన్ని స్టెప్స్ ఉన్నాయి మధ్యలో, ఈ స్టెప్స్ అన్ని దాటుకుని ఇన్ఫర్మేషన్ రావాలి. సో 5 గంటలకు పంపించిన ఇన్ఫర్మేషన్ 5ంటికి వస్తుందని గ్యారంటీ లేదు. 5 గంటలకు అనౌన్స్మెంట్ చేశారు అంటే అందుకే వాళ్ళు అప్రాక్సిమేట్ అనేది రాస్తారు. ఇంత శాతం పూర్తయింది అని అనౌన్స్ చేస్తే అది 5 గంటలకి అనౌన్స్ చేస్తున్నారు దాన్ని అన్నట్టు. అంటే మనకు అర్థమవుతుంది దాని ప్రకారం ఏ 2 గంటకో 3 జరిగినటువంటి పోలింగ్ కింద దాన్ని మనం కౌంట్ చేసుకోవటం. 3 వరకు పోలింగ్ జరిగిందని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్కి వెళ్ళి, అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్కి వెళ్ళి, అక్కడి నుంచి ఏపీసీఓ ఆఫీస్కి వచ్చేసరికి టైం అవుతుంది. వచ్చిన తర్వాత ఇదంతా కూడా మళ్ళీ కోరిలేట్ చేసుకోవాలి. ఇదంతా బూత్కి సంబంధించిన ఒక లెక్క మనం చెప్పింది. ఇట్లా అన్ని బూతులు, వేలాది బూతులు ఉంటాయి, అన్ని బూతుల నుంచి లెక్కలు తీసుకోవాలి. ఇవన్నీ కోరిలేట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో 5ంటికి ఒక అనౌన్స్మెంట్ చేస్తే 68% ఓటింగ్ నమోదైంది ఇప్పుడు వరకు అని, అది 5 గంటల వరకు నమోదైందని కాదు, 5 గంటల వరకు వాళ్ళ సమాచారాన్ని, అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ అనౌన్స్మెంట్ చేయగలిగాము అన్నట్టు. అయితే ఇదంతా మనం చెప్పడం కాదు, ఎలక్షన్ కమిషన్ ఓపెన్ అయ్యి దీని గురించి ఇలాంటివి అనౌన్స్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో ఇదే మిగతా వాటికి కూడా వర్తిస్తుంది, మిగతా బూత్ కూడా. సో ఇదే మెయిన్ పాయింట్ కింద తీసుకుని పరకాల ప్రభాకర్ ఏం చెప్తారంటే, ఈ లాజికల్ ఆర్గ్యుమెంట్లో ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి ఫిగర్ ఏదైతే ఉందో, ఏ టైంకి ఆ మాట చెప్పిందో ఆ మాటకి ఖచ్చితంగా నోట్లు పోలయ్యాయి అనే అజంప్షన్తో ఆయన మాట్లాడారు. అయితే అది అజంప్షనా, నిజంగానే ఆ లెక్క ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఏంటి చెప్పిందా అనే ఆ బాధ్యత తీసుకుని ఎలక్షన్ కమిషన్ దాని గురించి అవును మేము 8ంటికి అని చెప్పామంటే 8ంటికి అన్ని పోలైతేనే అట్లా చెప్తున్నాం మేము అని చెప్తే బాగుంటుంది. లేదు మేము 5 వరకు 4 వరకు పోలేని ఇన్ఫర్మేషన్ క్రోడీకరించుకుని మీకు చెప్పడానికి టైం పట్టింది కాబట్టి 8 గంటలు తేడా వచ్చిందని చెప్పినా బాగుంటుంది. అట్లా చెప్పకుండా ఎలక్షన్ కమిషన్ సైలెంట్గా ఉండడం అనేది చాలా బిగ్గెస్ట్ తలకే నొప్పి మొదటి నుంచి కూడా. అలాగే 5 గంటలప్పుడు ఏపీ సీఈఓనేమో ఫర్ ఎగ్జాంపుల్ 68%, 68.04% ఓటైన నమోదైందని చెప్తే 8 గంటలప్పుడేమో ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్లో 68.1% అని ఉంది. సో దానికి పరకాలేమో 0.08% మాత్రమే పెరిగింది అని చెప్తున్నారు. అదే చెప్తున్నా ఇందాక నుంచి. ఏంటంటే ఏం జరిగే అవకాశం ఉంటుందంటే, రాష్ట్ర ఎన్నికల సంఘానికి వెళ్ళిన సమాచారం 8 గంటల వరకు కాకపోయి ఉండొచ్చు. అది 5 గంటల వరకు వచ్చిన సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం భారత ఎన్నికల సంఘానికి వెళ్ళి వాళ్ళు కోరిలేట్ చేసుకుని వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చేసరికి 8 అవుతుంది టైము. మన దగ్గర వ్యవస్థలు ఎంత గొప్పగా ఎంత నత్తనడకలో ఉంటాయో తెలిసిందే కదా, ఎవరు రాజకీయాల్లో ఎవరు అధికారంలో ఉన్నా. సో ఇలాంటి పాయింట్స్ మీద కూడా ఆయన మాట్లాడుతూ తన వ్యాసంలో మెన్షన్ చేస్తుంటే బాగుండేది అనేది నా ఉద్దేశం. దాంతోపాటు 2019 జరిగినటువంటి ఎలక్షన్ అప్పుడు కూడా ఇలాంటిది ఏమన్నా జరిగిందా దాని గురించి కూడా ఆయన మాట్లాడాల్సి ఉంటుంది. అన్నిటికీ మించి ఎలక్షన్ బూత్లు అంటే ఈయన లెక్క ప్రకారం 51 లక్షల ఓట్లు తప్పుడు ఓట్లు, దొంగ ఓట్లు పడినట్టుగా ఈయన యొక్క ఎలిగేషన్. నిజంగా అది కనుక జరిగి ఉంటే మీకు ఎలక్షన్ బూత్లో ఎలక్షన్ ఏజెంట్లు ఉంటారు. ఆ ఈవినింగ్ నుంచి ఆ లెవెల్లో జరుగుతుంటే అధికారంలో ఉంది వైసీపీ, అప్పుడు సాక్షి మీడియా చేతిలో ఉంటుంది, ఏమి ఎన్టీవీ చేతిలో ఉంటుంది కొంతవరకు,
టీవీ9 ఉంది కొంతవరకు. సో ఎక్కడ ఆ రకమైనటువంటి ఇష్యూస్ ఎక్కడ బయటికి రాలేదు కదా. మనం ఒక్క విజువల్ కూడా చూడలేదు. ఎలా అయితే రాత్రిపూట క్యూ లైన్లో జనాలు నిలబడి ఓట్లేస్తున్నారా అనే విజువల్స్ అర్ధరాత్రి కనపడలేదు, అదేవిధంగా దొంగ ఓట్లు పడుతున్నారా చూడండి అని పడే విజువల్స్ కూడా రాలేదు కదా బయటికి ఎక్కడ. సో దీన్ని ఎట్లా అంటారు అని ఈ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేశారు. ఇప్పుడు చెప్పింది యువతల వాళ్ళ ఆర్గ్యుమెంట్స్, ఇందాక చెప్పింది పరకాల చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్. సో నేనేమంటున్నానంటే వీళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు మనం ఏమనుకుంటున్నాం అనేది పక్కన పెడితే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టి ఇట్లాంటి అనేక రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఈ రాష్ట్రం అనే కాదు, జిల్లాల్లో జరిగే ఇష్యూస్, ఈరోజు తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్లో ఎన్నో రకాల అన్యాయాలు జరిగాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పి ఒక స్ట్రాంగ్ ప్రెస్ మీట్ని, అందులో ఆ వ్యక్తులు అనండి, ఆ వ్యవస్థకు సంబంధించిన రాజకీయ నాయకులు అనండి, ఎవరైనా అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పేటువంటి దమ్ము కూడా ఏ రోజు ప్రయత్నం కూడా చేయదు. ఈ దేశంలో అన్నిటికంటే ఎక్కువ ఫెయిల్ అవుతున్నటువంటి సిస్టమ్ ఏదైనా అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్తాను. ఎందుకంటే చిన్నప్పుడు ఈ దేశంలో రెండు వ్యవస్థలు, కాంగ్రెస్ పాలించినప్పుడైనా బీజేపీ ఎప్పుడైనా మేము అనుకునేవాళ్ళు ఈ దేశంలో ఏది నాశనం అయిపోయినా రెండు వ్యవస్థలు బాగున్నాయి రా, ఒకటి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, రెండు ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఈ రకమైనటువంటి ఎలిగేషన్స్ ప్రశ్నలు వస్తున్నప్పుడు దానికి కూడా సమాధానం చెప్పుకోకుండా వాళ్ళు తప్పించుకుంటే, ఏదో జరిగింది అని కాదు జరగలేదు అని చూపించుకోవడానికి కూడా ముందుకొచ్చి వాళ్ళు ప్రయత్నాలు చేయకపోవడం అనేది ఖచ్చితంగా అనుమానాలు వ్యక్తం చేసే అంశంగా మిగులుతుంది. ఇది అందరికీ ఏ ప్రజాస్వామ్యం అనేటువంటి దేశానికి కూడా మంచిది కాదు.